ఆరోగ్యానికి హానికరం. ఆర్ఓ బబుల్ క్యాన్ వాటర్ టీడీఎస్ చెక్ చేసుకొని త్రాగండి. వేసవి కాలంలో ఖనిజాలు లేని నీరు మరింత ప్రమాదం. ఆర్ఓ వాటర్ ప్రీ మినరల్ మిక్స్ కొరకు సంప్రదించండి 9121299966 లేదా 9492952000. వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. యాక్చువల్గా ఇప్పుడు ఒక అపోహ అనేటువంటిది సొసైటీలో చాలా బలంగా పాతుకుపోయింది. అంటే డాక్టర్స్ ప్రెగ్నెంట్ లేడీస్ని కనుక ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు ఉంటే ఈ రోజుల్లో నార్మల్ డెలివరీ ఎవరవుతున్నారు, అందరికీ సి సెక్షన్సే కదా అనేటువంటి ఒక అపోహ అనేటువంటిది ఉంది. ఎవరు చెయ్యట్లేదు అనేది ఒకటి. రెండోది, డబ్బుల కోసం వాళ్ళు సి సెక్షన్స్ చేస్తున్నారు అనేటువంటిది ఇంకొక నానుడి కూడా ఉంది. కాకపోతే ఈ సి సెక్షన్ కాకుండా ఈ పెయిన్లెస్ లేబర్ అంటే సహజ సిద్ధంగా డెలివరీ అయ్యేటటువంటి అవ్వాలి అని అంటే కనుక ఎటువంటి విధానాలు తీసుకోవాలని చాలామందికి తెలియదు. వాళ్ళ డాక్టర్లు ఏమీ డబ్బుల కోసం కాదు, మీ శరీరానికి గనక దానికి తగ్గట్టుగా గనక లేకపోతే వాళ్ళు రిస్క్ తీసుకోరు. సో అంతేగాని వాళ్ళు డబ్బుల కోసము సి సెక్షన్ చేయడానికి కాదు. వాళ్ళు ఎంత పెయిన్లెస్ లేబర్ని మనం చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనం బాధతో ఉంటాం, వాళ్ళు నెరవేరుస్తూ ఉంటారు. ఒక జీవికి అక్కడ జీవితం పోసేటటువంటి ఆ 10 నిమిషాలు తల్లి ఎంత అయితే కంగారు పడుతూ ఉంటుందో, డాక్టర్ కూడా సి సెక్షన్ చేసేటప్పుడు కూడా ఆవిడ కూడా ఒక తల్లే కాబట్టి, ఒక తండ్రే కాబట్టి ఆ యొక్క 15 నిమిషాలు 20 నిమిషాల్లో కూడా వాళ్ళు కూడా ఎంతో మదన పడుతూనే ఉంటారు. డబ్బే శాశ్వతం కాదు. అలాంటిది ఈ సి సెక్షన్కి కారణాలేంటి? ఒకవేళ ఇది ఇప్పుడు సి సెక్షన్ అందరికీ కామనే అనేటటువంటి అపోహ ఎంతవరకు వాస్తవం? అసలు ఈ పెయిన్లెస్ లేబర్కి గనక మనం కావాలనుకుంటే, సి సెక్షన్ కాకుండా గనక మనం డెలివరీ కావాలనుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయం మీద ఈరోజు మనం డాక్టర్ లత గారిని, గైనకాలజిస్ట్, సో ఆవిడ మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి లత గారు. యాక్చువల్గా మార్కెట్లో చాలా అపోహలు ఉన్నాయండి. సో అంటే అది హాస్పిటల్ యాజమాన్యం బ్లేమ్ చేయటమా లేదా డాక్టర్స్ని బ్లేమ్ చేయటమా తెలియదు, కానీ మీరు ఎంతవరకు నాతో ఏకీభవిస్తారో నాకు తెలియదు. సో అంటే ఒక డెలివరీకి గనక కేసు వెళితే వాళ్ళకి ఇమీడియట్లీ సి సెక్షన్ అని చెప్తున్నారు, వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు, ఎవరికి కూడా నార్మల్ డెలివరీ అనేటటువంటిది చేయట్లేదు అనేటువంటిది జరుగుతుంది. కాకపోతే నేను యాజ్ ఏ ఐ మీన్ న్యూట్రల్ పర్సన్ ఫర్ డాక్టర్స్, యాజ్ ఏ డాక్టర్గా నేను మీకు సపోర్ట్ చేయాలి. యాజ్ ఏ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కూడా వాళ్ళ తరపున కూడా నేను వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అందరూ అడగలేరు కాబట్టి వాళ్ళ తరపున కూడా నేను కొన్ని డౌట్స్ అడుగుతాను. నాకు తెలిసినంత వరకు ఏంటంటే, కొంతమంది వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఆ పెయిన్ అవనివ్వండి, లేకపోతే వాళ్ళ ఫిజికల్ అండ్ మెంటల్ స్టేటస్ని బట్టి డెసిషన్ తీసుకుంటారా? అపోహ నిజంగా ఇదంతా రిస్క్ ఎందుకు తీసుకోవటం మనం, సో ఆ స్ట్రెస్ మనకెందుకు, సి సెక్షన్ చేస్తే అయిపోతుంది కదా అని డెసిషన్ తీసుకుంటారా? మీరు చెప్పినట్టు సి సెక్షన్ రేట్స్ అయితే పెరిగాయి కంపారిటివ్లీ టు ప్రీవియస్ ఇయర్స్ ఆర్ ప్రీవియస్ ముందుకు మన అమ్మ వాళ్ళకి ముందు ఎలా ఉండిందో దాంతో పోలిస్తే ఇప్పుడు సి సెక్షన్ రేట్స్ పెరిగాయి. ఇట్ ఈస్ లైక్ 50-50 నౌ ఇట్ ఈస్ 50-50 యాక్చువల్గా. కాకపోతే ఎందుకు పెరిగాయి? దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్. ఇది పెరగడానికి ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్. డబుల్ కారణం కాదు, మోస్ట్లీ కాదండి. ఏ డాక్టర్ ఇప్పుడు నార్మల్ డెలివరీ ఇస్ అ న్యాచురల్ ప్రాసెస్. మనం ఏమీ చేయకపోయినా పెయిన్స్ వస్తాయి, బేబీ కిందకి వస్తుంది. జస్ట్ ఆ టైంకి సపోర్ట్ ఇచ్చి బేబీని లైవ్గా తీయగలిగితే చాలు. దిట్ ఈస్ వెరీ న్యాచురల్, వెరీ లెస్ రిస్క్ టు ద డాక్టర్. సి సెక్షన్ కట్ చేసి ఓపెన్ చేసి బ్లీడ్ అవ్వచ్చు, అనెస్థీషియా కాంప్లికేషన్స్ రావచ్చు. సి సెక్షన్ ఈస్ ఆబ్వియస్లీ కాంప్లికేటెడ్, బోత్. సో నో వన్ విల్ ఆప్ట్ డైరెక్ట్లీ సి సెక్షన్. కాకపోతే కండిషన్స్ హ్యావ్ బీన్ చేంజ్డ్ అ లాట్. సో ఇప్పుడేంటి, ఇంతవరకు ఆడవాళ్ళు ఎలా చెప్పేవాళ్ళంటే, నాకు నొప్పులు వచ్చింది కూడా తెలియలేదు, నేను పని చేసుకుంటూ ఉన్నాను, నొప్పి వచ్చేసింది, హాస్పిటల్కి వెళ్ళే లోపల డెలివరీ అయిపోయింది. సో వై? ఇప్పుడు మనం కొత్తగా యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ అని వింటున్నాం. కడుపుతో ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజెస్ అవి ఇప్పుడు వచ్చాయి. ఇది వరకు మన అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ వాళ్ళ న్యాచురల్ పనులు అవి. వాళ్ళు వాక్ చేయటం కానీ, వాళ్ళ ఇంట్లో కానీ క్లీనింగ్ కానీ ఏదైనా కానీ వాళ్ళు ఒక ప్రెగ్నెన్సీని ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్గా ట్రీట్ చేసేవాళ్ళు. నౌ ప్రెగ్నెన్సీ ఈస్ ట్రీటెడ్ యాజ్ పేషెంట్ లాగా అయిపోతున్నారు. ఇప్పుడు మా ఆఫీస్లో ఒక అమ్మాయి ఉందండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ షీ ఈస్ హావింగ్ లెస్ దెన్ 26 ఇయర్స్ అనుకుంటా.
యాక్చువల్గా ప్రెగ్నెంట్ ఐ వాంట్ టు బ్రింగ్ హర్ యాక్చువల్లీ మీతో మాట్లాడదా అంది నేను యాక్చువల్గా ఆఫీస్కి వెళ్ళకుండా డైరెక్ట్గా వచ్చేసాను. ఓకే. సో ఆవిడ ఎట్లా అంటే మీరు చెప్పినట్టు అనమాట, చాలా షీఈ్ వెరీ యాక్టివ్. బట్ వన్స్ ఈ కన్సీవ్ అయిన దగ్గర నుంచి ఆవిడంతా ఆవిడ ఏదో పేషెంట్ లాగా, అంటే దగ్గితే కూడా ఎట్లా లేకపోతే దాన్ని ఒక సపరేట్గా చూస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే ఎగ్జాక్ట్గా మీరు ఏమన్నారంటే అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. ఎస్, దట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. అంతేగాని దాన్ని మనం ఏదో స్పెషల్ కేర్ అనేటువంటిది కాకుండా దాన్ని పక్కన పెట్టి మన పనులు మనం చేసుకుంటా ఉంటే గనక వాళ్ళకి హెల్త్కి మంచిది. అదే నేను చెప్తా ఉన్నాను యాక్చువల్గా. వెరీ లెస్ ప్రెగ్నెన్సీస్ ఆర్ కాంప్లికేటెడ్. అంటే మనకు ప్రెగ్నెన్సీతో పాటు ఏదైనా కాంప్లికేషన్ ఉంది, ఇప్పుడు మాయ కిందకు ఉంది, లేదంటే ఇన్ఫెక్షన్ ఉందో, ఏదైనా కాంప్లికేషన్ ఉంటే దెన్ యూ ఆప్ట్ ఫర్ అ సెడెంటరీ లైఫ్. అదర్వైజ్ రెగ్యులర్గా వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. నా ఫ్రెండ్ యాక్చువల్లీ మేము పీజీ చదివేటప్పుడు షీ వాస్ క్యారింగ్, షీ డిడ్ డెలివరీ స్టిల్ 9th month. తను 9th month ప్రెగ్నెంట్ అయ్యి ఉండి తను ఇంకా వేరే ఆడవాళ్ళకి 9th month వరకు తను డెలివరీస్ చేసింది. షీ డెలివర్డ్ నార్మల్లీ. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీని ఒక టబూ లాగా చూడటం మానేయాలి. అది టేక్ ఇట్ యాజ్ అ న్యాచురల్. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి డాక్టర్ గారు. సో ఒకటి ఏంటంటే సపోజ్ ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత కన్సీవ్ అవ్వగానే 1 or 2 years హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ డిఫరెంట్గా ఉంటుంది, మీకు తెలుసు కదా. సో ఇప్పుడు నాకు 20 years అయిందంటే మా ఇద్దరికి రిలేషన్ డిఫరెంట్ ఉంటుంది. ఒంట్లో అవునా, అదే 1 or 2 years అవునా బేబీ ఏమైంది అదొక హడావిడి, అదొక గందరగోళం చేస్తూ ఉంటారు కదా. సో ఈ కన్సీవ్ అయ్యేటటువంటి విషయం కూడా 1 or 2 years అవ్వటం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే స్పెషల్ కేర్ వచ్చేస్తుంది. హస్బెండ్కి స్పెషల్ కేర్, ఆ అమ్మాయికి స్పెషల్ కేర్, మదర్కి స్పెషల్ కేర్. దీని ఆపోజిట్ కూడా కరెక్టే. పెళ్ళై చాలా రోజులు పిల్లలు అవ్వకుండా ఆఫ్టర్ మెనీ ఇయర్స్ కన్సీవ్ అయినా అది ప్రెషస్ అయిపోతుంది. అవునా? ప్రెషసే కదా ఆబ్వియస్లీ. లైక్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ దాకా వెళ్ళారు, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ దాకా వెళ్ళి ఫర్టిలిటీ తర్వాత కన్సీవ్ అయి ఉన్నారంటే ఇట్స్ ప్రెషస్. సో దెన్ ఆబ్వియస్గా ఎలా అయిపోతుంది ప్రెషస్? యూ షుడెంట్ మూవ్, యూ షుడెంట్ అంబులేట్, యూ షుడెంట్ డూ దిస్, యూ షుడెంట్ స్టాండ్, ఇలా అయిపోతున్నారు. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. ఫస్ట్ పాయింట్. ఎగ్జాక్ట్లీ. న్యాచురల్గా మీరు ఇదివరకు ఎలా ఉండేవాళ్ళో అలాగే ఉండాలి, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. ఇప్పుడు దానికి అలా ఉండక మనం కొత్తగా యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ అని, యాంటీనేటల్ ట్రైనింగ్ అని, నార్మల్ డెలివరీ కోసం ట్రైనింగ్ అని ఇవన్నీ కొత్తగా పెట్టున్నాం. కాకపోతే మీరు ఆ ఎక్సర్సైజెస్ చూస్తున్నా కూడా స్క్వాట్స్, తర్వాత డక్ వాక్, ఇవన్నీ మనం ఇంతకుముందు మన అమ్మ వాళ్ళు చేసినాయే. ఇంట్లో బండలు తుడిచేవాళ్ళు, అప్పుడు ఈ స్టిక్స్ లేవు, క్లాత్ పెట్టేసి బకెట్లో పెట్టేసి తుడిచేవాళ్ళు. వాళ్ళు ఏ పొజిషన్లో తుడిచేవాళ్ళు? డక్ వాక్. సో దట్ వాస్ ద మెయిన్ రీజన్ బేబీ కిందకి వచ్చేది. వన్ థింగ్, అప్పుడు వాళ్ళు ఆ పని చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా మనం యాంటీనేటల్ సెంటర్స్కి వెళ్ళేసి అక్కడ డక్ వాక్ నేర్చుకుంటున్నాము. ఒకటి స్క్వాట్స్ అని అంటే అప్పుడు ఇండియన్ టాయిలెట్స్ ఉండేవి, స్క్వాటింగ్, సో బేబీ కిందకి వచ్చేది. సో అదొక రీజన్. అలాగే ఇప్పుడు ఇదివరకు మనం హార్ట్ డిసీజెస్ అనేవి చాలా తక్కువగా విన్నాం, ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి హార్ట్ డిసీజెస్. ఎందుకు? మన లైఫ్ స్టైల్ మారింది, మన ఎన్విరాన్మెంట్ మారింది, సో ఎవ్రీథింగ్. సో ఇందులో యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీ కానీ వాళ్ళ అటెండర్స్ కానీ లైఫ్ స్టైల్ హ్యాస్ చేంజ్డ్, ఎన్విరాన్మెంట్ హ్యాస్ చేంజ్డ్. సో నార్మల్ డెలివరీ కూడా సమ్ టైమ్స్ వీ కాంట్ రిస్క్. దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ డిసీజెస్. అప్పట్లో ఎక్టోపిక్ ఉందో లేదో కూడా తెలియదు, ఇప్పుడు ఎక్టోపిక్స్ వస్తున్నాయి. అప్పుడు మాయ కిందకి తక్కువగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ మాయ కిందకి ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 10లో ఒకరు ఉంటున్నారు. అట్లాంటి డిసీజెస్ ఇప్పుడు కొత్తగా రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు దానికి సంబంధించినగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ట్రీట్మెంట్ ఉంటుంది. సో నార్మల్ డెలివరీకి ట్రై చేస్తాము, బట్ అక్కడ ఏనైనా ప్రాబ్లం ఉంది, లైక్ బేబీకి కానీ మదర్కి కానీ ప్రాబ్లం ఉంది అని అంటే, అప్పట్లో ఎలా ఉండేది మీరు వినే ఉంటారు, బిడ్డ అడ్డం తిరిగిందని చెప్పి బిడ్డ చనిపోయిందో, లేదంటే తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు. అప్పుడు సీ సెక్షన్స్ ఆర్ రేర్. ఇప్పుడు అలా లేదు కదా. ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంది, దెర్ ఇస్ రిస్క్ టు బేబీ ఆర్ మదర్, ఇమ్మీడియట్గా సెక్షన్ చేసి బోత్ సేవ్ చేస్తున్నారు. సో ఇన్ దాట్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఇస్ కరెక్ట్. ఇప్పుడు అదే మనం చేయలేదనుకోండి, అసలు మీరు చేసి ఉండాల్సింది సెక్షన్ అని అంటారు. అంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేటటువంటి కేసుల్లో యాక్చువల్గా ఇది అయితే బయట ఉన్నటువంటి ఒక అపోహ, ఐ డూ అగ్రీ. కొంతమంది ఏమంటారు, మాకు అంటే ఆ పెయిన్స్ భరించలేక, లేకపోతే హస్బెండ్ అవనివ్వండి, వాళ్ళ మదర్ అవనివ్వండి, వద్దు మేడం మాకు రిస్క్ అయితే కనుక మీరు సి సెక్షన్ చేసేయండి అని కూడా మీకు చెప్తారా? రిస్క్ కాదండి, మా అమ్మాయి పెయిన్స్ భరించలేదు చేసేయండి అంటారు. సో పర్సంటేజ్ ఎలా ఉంటుంది అంటారు? చాలా హై, ఇప్పుడు పెరిగింది.
It has increased now. సో దే డోంట్ వాంట్ టు టేక్ పెయిన్. Yes, it has increased now. సో మేబీ ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కొందరికి 2 days కూడా పెయిన్స్ ఉంటాయి వే ఓపెన్ అవ్వడానికి. 2 days కూడా మైల్డ్ పెయిన్స్ ఉంటాయి. అసలు మ్యాసివ్ పెయిన్ వచ్చింది అని అంటే దే కాంట్ ఈవెన్ స్టాండ్, దట్ ఈస్ డిఫరెంట్. ఈ చిన్న పెయిన్ అప్పుడే దేవర్ లైక్ 1 day అయిపోయింది ఇంకొద్దు మాకు చేసేసేయండి. సో వాళ్ళకి కాన్సెప్ట్ ఆఫ్ లేబర్ అనేది అర్థం అవ్వదు. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ ఒక ఫస్ట్ కాన్పామకి 18 hours ఉండొచ్చు, సెకండ్ స్టేజ్ 12 hours ఉండొచ్చు. ఓవరాల్గా సినారియో తీసుకుంటే 48 hours కూడా పట్టొచ్చు నార్మల్ డెలివరీ అవ్వటానికి. సో ఈ కాన్సెప్ట్ దాన్ని వాళ్ళు సగమే యాక్సెప్ట్ చేస్తారు. చేయలేరు కదండి యాక్చువల్గా, నార్మల్. సో అలాంటప్పుడు సి సెక్షన్ ఆన్ మెటర్నల్ రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది. దెర్ ఈస్ అన్ ఇండికేషన్ కాల్ సి సెక్షన్ ఆన్ మెటర్నల్ రిక్వెస్ట్. సో వెన్ ఎవర్ వీ డూ అ సెక్షన్ వీ హ్యావ్ టు రైట్ అ ప్రాపర్ ఇండికేషన్. ఎందుకు చేస్తున్నాం సెక్షన్, నార్మల్ ఎందుకు అవ్వట్లేదు అనేది ఒక ప్రాపర్ ఇండికేషన్ రాయాలి. సో దెర్ ఈస్ వన్ ఇండికేషన్ కాల్డ్ సి సెక్షన్ ఆన్ మెటర్నల్ రిక్వెస్ట్. ఇఫ్ మదర్ సేస్ నాకు పెయిన్స్ నేను తీయను, నాకు వద్దు, నాకు సెక్షనే కావాలి అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండికేషన్. బట్ అట్లా చూస్తే ఇప్పుడు మార్కెట్లో ఎలా ఉంటే మీ పేపర్ మీద ఆల్మోస్ట్ 70% అలాగే రాస్తారేమో. ఏ సి సెక్షన్ ఆన్ మెటర్నల్ రిక్వెస్ట్? నో. సి సెక్షన్ ఆన్ మెటర్నల్ రిక్వెస్ట్ ఏందని రాయగలం చెప్పండి. ఇప్పుడు కొన్ని కేసెస్ ఉంటాయి నార్మల్ ఈజీగా అవుతుంది, ఆవిడకి సెక్షన్ చేయటమే ఇంకా టఫ్ అనుకోండి. ఇప్పుడు బీపీ ఉంది, షీఈస్ హ్యావింగ్ బీపీ, సెక్షన్ చేస్తే ఖచ్చితంగా బ్లీడ్ ఎక్కువ అవుతారు వాళ్ళు. సో ఆమెకు నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది, దర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ నార్మల్ డెలివరీ. అప్పుడు మేము కౌన్సిల్ చేయాలి వాళ్ళని. మీరు సెక్షన్కి వెళ్తే మీరు ఎక్సెస్ బ్లీడింగ్ అవుతారు, ఎక్సెస్ బ్లీడింగ్ అవ్వచ్చు, సమ్ టైమ్స్ యూ కెన్ ఈవెన్ హ్యావ్ సీజర్స్ ఆల్సో. సో మీకు సేఫ్ నార్మల్ డెలివరీ. సమ్ హెల్త్ కండిషన్స్ ఆర్ దేర్ వేర్ నార్మల్ డెలివరీ ఈజ్ సేఫ్ దెన్ సి సెక్షన్. బీపీలో కూడా దెర్ ఇస్ లైక్ ఇట్ డిపెండ్స్ అపాన్ స్టేజ్. నాన్ సివియర్ అయితే వీ కెన్ ట్రై ఫర్ నార్మల్ డెలివరీ. సివియర్ ప్రీ ఎక్లాంప్షియా అనుకోండి, అప్పుడు మదర్ ఇంపార్టెంట్, దెన్ విల్ టేక్ సి సెక్షన్. అలా. ఇప్పుడు ఇంకో డాక్టర్ గారు యాక్చువల్గా చాలా మందికి ఇంకొకటి అపోహ ఉంది. అపోహ ఏమని చెప్పాలో తెలియదు కానీ ఫస్ట్ టైం కనుక సి సెక్షన్ చేస్తే సెకండ్ టైం కూడా కంపల్సరీ సి సెక్షన్ చేయాల్సిందే అనేటటువంటిది ఫస్ట్ సి సెక్షన్ అయిన తర్వాత మీరు డిశ్చార్జ్ చేసి కామన్గా రూమ్కి పంపించిన దగ్గర నుంచి మదర్ మైండ్లో అలా పడిపోతుంది ఒక స్టాంప్. ఒకవేళ వాళ్ళకి ఇద్దరు కావాలి అని అనుకుంటే ఆ సెకండ్ టైం కూడా ఇప్పుడు జరిగింది, సెకండ్ టైం కూడా జరగాల్సిందే అనేది పడు. ఎంతవరకు వాస్తవం? కాదండి, అది యాక్చువల్గా ఫస్ట్ టైం ఎందుకు అయ్యింది అనేది రీజన్ ఫస్ట్. సెకండ్ టైం యూ కెన్ ట్రై ఫర్ వీబ్యాక్, వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సి సెక్షన్. కాకపోతే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, క్రైటీరియాస్ ఉంటాయి. మదర్ ఆ క్రైటీరియాలోకి ఫిట్ అవ్వాలి. అయితే నార్మల్ అంటే ఫస్ట్ సి సెక్షన్ జరిగి సెకండ్ టైం నార్మల్ డెలివరీ అవ్వడానికి there are possibilities. It's not a compulsory. No, it's not a compulsory. Okay. So gap అంటే ఫస్ట్ డెలివరీకి సెకండ్ టైం మీరు కన్సీవ్ అవ్వడానికి మధ్యలో మినిమం 2 years గ్యాప్ ఉండాలి. అండ్ దట్ గ్యాప్ షుడ్ బి మెయింటైన్. అండ్ సెకండ్ థింగ్, ఫస్ట్ అసలు మీకు సి సెక్షన్ ఎందుకు చేశారనేది ఆల్సో మ్యాటర్స్. ఇప్పుడు కొన్ని సి సెక్షన్స్ ఎలా ఉంటాయి, బేబీ హార్ట్ బీట్ స్లో అయిపోతుంది నొప్పులు వచ్చినా అన్నప్పుడు, లేదంటే మోషన్ పోయింది అని అన్నప్పుడు, అట్లాంటి టైంలో వీ డూ అ సి సెక్షన్. ఆర్ ఎల్స్ బిగ్ బేబీ ఉంది, ఎక్కువ వెయిట్ ఉంది, రావట్లేదు. ఇప్పుడు మదర్ పెల్విస్ ఇలా ఉంటుంది అనుకోండి, ఈ పెల్విస్కి ఈ సైజ్ హెడ్ అయితేనే కిందకు రాగలదు, అదొక డిక్టిమ్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ బేబీ మంచి 3.5, 3.8 ఉంది, ఆ బేబీ రాకపోవచ్చు కిందకి, అది సెక్షన్ అవ్వచ్చు. నెక్స్ట్ బేబీ 2.5 ఉంది అనుకోండి, సో ఆ బేబీ కిందకి దిగితే వీ కెన్ ట్రై వీ బ్యాక్. సో ఎందుకు చేశారు అనేది. అలా కాకుండా కాంట్రాక్టెడ్ పెల్విస్ అని కొన్ని పెల్విస్లు ఉంటాయి, అంటే యూజువల్ షేప్ ఆఫ్ పెల్విస్ కాకుండా ఒక అబ్నార్మల్ కాంట్రాక్టెడ్ షేప్, అలాంటి వాళ్ళకి మనం రిపీట్ చేయలేం, వీ కాంట్ గో. దే విల్ గో ఫర్ రిపీట్ సి సెక్షన్. వై అని బట్ వాళ్ళకి ఇప్పుడు ఏదైతే ఉందో సినారియో ఇట్ ఈస్ ఎ రాంగ్ కాన్సెప్ట్. ఒకవేళ మీరు అన్నట్టు ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో 2 ఆస్పెక్ట్స్ మనం కనుక తీసుకుంటే, ఒకటి ఫస్ట్ టైం కనుక వెయిట్ ఎక్కువ ఉండి ఎందుకు చేశారు, రీజన్ వాట్ వాస్ ద రీజన్ వై సెక్షన్ వాస్ డన్. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి రీజన్ మర్చిపోతారు, వాళ్ళు సి సెక్షనే గుర్తుంటారు, సెకండ్ టైం కూడా సి సెక్షనే చేయాలన్నట్టుగా రెడీ అవుతారు. అంటే దే షుడ్ బి అవేర్ ఆఫ్ దట్. అది తెలిసి, అదంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చారనుకోండి ఫస్ట్ టైం సి సెక్షన్ అయ్యి ఉన్న వాళ్ళు, లైక్ ఐ షుడ్ బి ఏబుల్ టు గివ్ దెమ్ ఆప్షన్స్, లైక్ ఇఫ్ షీస్ ఫిట్టింగ్ ఇన్ టు వీబ్యాక్ క్రైటీరియా, ఇఫ్ షీస్ ఫిట్టింగ్ ఇన్ టు వీబ్యాక్ క్రైటీరియా. అండ్ మోర్ ఓవర్ వీబ్యాక్ చేయాలంటే దేర్ షుడ్ బి అ పర్టికులర్ సెటప్ ఇన్ ద హాస్పిటల్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ హాస్పిటల్లో ఆ సెటప్స్ లేకపోతే యూ కాంట్ అటెంప్ట్. దట్ ఈస్ లైక్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఇఫ్ సంథింగ్ రాంగ్ విత్ ద స్కార్, అంటే ప్రీవియస్ కుట్లు ఏదైనా రాంగ్ ఉంది అంటే ఇమీడియట్గా మీకు ఆపరేషన్ థియేటర్ అవైలబుల్ పక్కనే ఉండాలి, ఇలా షిఫ్ట్ చేసేసుకొని అలా ఓపెన్ చేయగలగాలి కేసు. సో అలాంటి ఫెసిలిటీ ఉందండి. మెడిస్టార్లో ఎలా ఉంటుందంటే, ఇక్కడ లేబర్ రూమ్ ఉంటుంది, జస్ట్ డోర్ అవే, ఈ డోర్ తీసి ఈ డోర్లోంచి లోపలికి వెళ్తే ఓటీ ఉంటుంది. సో లేబర్ రూమ్లో పేషెంట్ ఏదైనా మదర్ కానీ బేబీ కానీ ఎవరైనా సరే బ్యాడ్ అయితే ఇట్ విల్ టేక్ సెకండ్స్ టు షిఫ్ట్ దెమ్ టు ఓటీ.
సో అలా మానిటరింగ్ కూడా బేబీ హార్ట్ బీట్ మానిటరింగ్, మదర్కి మానిటరింగ్ చేయటం కానీ, కంటిన్యూస్గా మానిటరింగ్ ఫెసిలిటీ అంతా అవైలబుల్ ఉన్న దగ్గర యూ కెన్ ఈజీలీ అటెంప్ట్ వీ బ్యాక్. ఓకే. సో తర్వాత మనం ఈ యొక్క నార్మల్ డెలివరీ అవ్వడానికి యాజ్ ఎ గైనకాలజిస్ట్గా మీరు ఇచ్చేటటువంటి సజెషన్స్ ఏంటి? నార్మల్ డెలివరీ అవ్వడానికి ఫస్ట్ డైట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే, యూజువల్గా ప్రోటీన్స్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. యూ షుడ్ బి ఏబుల్ టు. ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడు ఉన్న మన లైఫ్ స్టైల్లో వీఆర్ నాట్ మాపింగ్, వీఆర్ నాట్ స్క్వాటింగ్, వీఆర్ నాట్ డూయింగ్ రైట్. సో డెఫినెట్లీ యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ ప్లే అ గుడ్ పార్ట్. సో యాక్టివ్గా ఉండాలి. అన్లెస్ అండ్ అంటిల్ మనకి ఏదైనా ప్రెగ్నెన్సీ వల్ల కాంప్లికేషన్స్ ఉన్నాయి, దానివల్ల బెడ్ రిడన్ ఉండాల్సి వస్తుంది అంటే తప్ప యూ షుడ్ బి యాక్టివ్. అలా అని ఎక్సెస్ ఆఫ్ వర్క్ చేయమని కూడా నేను చెప్పను. లైక్ అన్ఈజీగా చేసే వర్క్స్, రొటీన్ రెగ్యులర్ యాక్టివిటీస్ మీరు ప్రెగ్నెంట్ అవ్వకముందు ఏం చేసేవాళ్ళు దట్ యూ కెన్ కంటిన్యూ. కాదు, దట్ యూ కెన్ కంటిన్యూ. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఏంటంటే 7th మంత్ అంటే 28 weeks to 30 weeks నుంచి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తాం. బ్రీదింగ్, ప్రాణాయామం స్టార్ట్ చేస్తాం. అది ఎందుకంటే దే హ్యావ్ టు హోల్డ్ బ్రెత్ అండ్ పుష్ ద బేబీ. సో అందరూ హోల్డ్ చేయలేరు ఆ బ్రెత్ని, ఆ పెయిన్లో బ్రెత్ని హోల్డ్ చేయడం అనేది ఇట్ ఇస్ వెరీ టఫ్. సో ఫస్ట్ నుంచి అది స్టార్ట్ చేస్తాం, ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాం. సో యూ షుడ్ బి ఏబుల్ టు హోల్డ్ ద బ్రెత్ అనేది. కీగల్ ఎక్సర్సైజెస్, పుషింగ్కి అలవాటు అయ్యేవి, కొంచెం హ్యాండ్ స్ట్రెచెస్, లెగ్ స్ట్రెచెస్, అంటే పుష్ చేయాలంటే యువర్ మజిల్ షుడ్ బి గుడ్ రైట్. సో అవి. తర్వాత డైట్, ఓవర్గా కూడా బేబీ వెయిట్ పెంచకండి, అదొక అడ్వైస్. సో ఇప్పుడు డైట్ అంటే మీరు ఇచ్చేటటువంటి అడ్వైస్ ఏమంటారు? అంటే రేషియో ప్రోటీన్ కార్బోహైడ్రేట్ టు ఫ్యాట్ రేషియో షుడ్ బి బ్యాలెన్స్డ్గానే తీసుకోవాలి. అంటే మీరు యాక్చువల్గా మీ దగ్గరికి వచ్చేటటువంటి వీళ్ళకి మీరు డైట్ కూడా సజెస్ట్ చేస్తారు? చెప్తాను, నేను రాస్తాను. యాక్చువల్లీ వాళ్ళ ఫైల్ ఉంటుంది కదా, ఐ రైట్ అండ్ గివ్ దెమ్. ఐ రైట్ విత్ మై ఓన్ హ్యాండ్స్ అండ్ గివ్ దెమ్. యూజువలీ వాళ్ళ లైఫ్ స్టైల్ యూజువల్లీ 6 or 7 స్టార్ట్ అవుతుంది అన్న దాన్ని బట్టేసి మార్నింగ్ లేచిన తర్వాత ఐ ఆస్క్ దెమ్ టు టేక్ 1 glass of milk with 1 boiled egg. ఎల్లో తీసేసి ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోమని చెప్తాను. 9 o'clock లోపు బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్తాను. ఐ ఆస్క్ దెమ్ టు టేక్, అంటే ఇప్పుడు 3 పూటలు తినేదాన్ని, ఐ ఆస్క్ దెమ్ టు మేక్ ఇట్ 6 times. ఎందుకంటే ఈ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అనేది కొంచెం డిలే ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో వాళ్ళకి దానివల్లే వామిటింగ్స్, తిప్పడం ఇలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఐ ఆస్క్ దెమ్ టు టేక్ ఇంటూ బ్రేకింగ్ అనమాట. సో ఫస్ట్ 7 months ఐ టెల్ దెమ్ డైరెక్ట్లీ, ఫస్ట్ 7 months మీరు ఎక్కువగా వెయిట్ పెరగాల్సిన అవసరం లేదు. 2 or 3 kgs ఇస్ మోర్ దెన్ ఎనఫ్. దెన్ యాక్చువల్ థింగ్ కమ్స్, అప్పుడు వెయిట్ పెరగండి. ఎందుకంటే అప్పుడు కావాల్సిన క్యాలరీస్ ఆర్ వెరీ లెస్, ఎక్స్ట్రా క్యాలరీస్ are very less. So 9 o'clock breakfast, 11 o'clock some nuts కూడా అంటే లైక్ బల్కీ నట్స్ అని చెప్పాను. ఐ గివ్ దెమ్ క్వాంటిటీ 5 బాదం, 5 పిస్తా, 2 అంజీర్ ఐ గివ్ దెమ్. సో తీసుకోండి అని చెప్తాను. 1 o'clock హ్యావ్ లంచ్. సో లంచ్ కూడా ఐ హ్యావ్ అ కప్ ఇన్ మై టేబుల్ దగ్గర ఉంటుంది అనమాట. చూపిస్తాను. ఈ కప్ రైస్ తింటే ½ cup దాల్ తినాలి ఆర్ కర్రీ తినాలి అని చెప్తాను. సో ఐ మేక్ దెమ్ హ్యావ్ గుడ్ కంటెంట్ ఆఫ్ వెజిటేబుల్ అండ్ ప్రోటీన్ దాల్. సో ఒక కప్ రైస్కి ½ cup కర్రీ, ½ cup దాల్ ఆర్ సాంబార్, వాట్ ఎవర్ యూ మేక్ ఇట్. సో ఈవినింగ్ 4 o'clock ఐ టెల్ దెమ్ లైక్ టేక్ టు దిస్ మచ్ ఆఫ్ ఫ్రూట్స్, మిక్స్చర్ ఆఫ్ ఫ్రూట్స్, అది ఒక హాఫ్, ఇది ఒక అలా. సో టేక్ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్. సో నైట్ డిన్నర్ బై 7, 8. సో మార్నింగ్ మిల్క్ తాగితే నైట్ రాగి జావ తీసుకోమని చెప్తాను. లేదంటే మార్నింగ్ రాగి జావ తాగితే నైట్ మిల్క్ తీసుకోమని చెప్తాను. దిస్ దే విల్ ఫాలో టిల్ 7 months. ఇవి సమ్ టైమ్స్ మరి సన్నగా ఉన్న వాళ్ళకి ప్రోటీన్ పౌడర్స్ అవి అడ్వైస్ చేస్తాను తప్ప అదర్వైజ్ న్యాచురల్ మిల్క్ తీసుకోమని చెప్తాను. 7th month తర్వాత కొంచెం క్యాలరీ కంటెంట్, ఆకలి అనేది పెరుగుతుంది, క్యాలరీ కంటెంట్ పెరుగుతుంది కాబట్టి ఐ ఆస్క్ దెమ్ టు టేక్ లిటిల్ బిట్ మోర్. అంటే ఇప్పుడు యాక్చువల్గా కన్సీవ్ అయిన తర్వాత అతి ప్రేమ వల్ల కూడా ఎక్కువ తినేస్తారేమో. అంటే వీళ్ళు పెట్టడం, ఎక్కువ తినటం, లేకపోతే డ్రై ఫ్రూట్స్ తినండి, లేకపోతే జ్యూస్ తాగండి అని అదే పని మీద ఉంటే కూడా ప్రమాదమే. లిమిటెడ్గా తీసుకో. అందుకే క్లియర్గా చెప్తాను వాళ్ళకి నేను, 12 kgs ఇస్ అ మాక్సిమం లిమిట్ యూ కెన్ గెయిన్ ఇన్ యువర్ ప్రెగ్నెన్సీ. అది మీ బిఎంఐ అంటే ఫస్ట్ మంత్ నుంచి 9th month వరకు మాక్సిమం. అది ఇఫ్ యువర్ బిఎంఐ ఇస్ నార్మల్. అదే మీరు ఫస్ట్ కానీ ఓవర్ వెయిట్ కానీ ఒబేస్ కానీ ఉన్నారు అనుకో, ఐ స్ట్రిక్ట్లీ టెల్ దెమ్ 7th month వరకు మీరు వెయిట్ పెరగకుండా ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి అని చెప్పేస్తాను. బికాస్ వెయిట్ పెరిగితే మళ్ళీ జెస్టేషనల్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ వస్తాయి. సో చంద్రిక, నువ్వు ఈ ఎపిసోడ్ చూస్తామని అనుకుంటున్నాను. యాక్చువల్గా టూ మచ్ ప్రికాషన్స్ ఆల్సో ప్రాబ్లం. యాక్చువల్గా ప్రెగ్నెన్సీకి ముందు ఎట్లా వర్క్ చేసుకుంటున్నామో, సో ప్రెగ్నెన్సీ తర్వాత కూడా అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా చక్కగా వర్క్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. సో ఈ ఎపిసోడ్ కేవలం డెడికేటెడ్ టు చంద్రిక. సో ఎందుకనంటే ఈ యొక్క స్పెషల్ ప్రికాషన్స్, ఫుడ్ తీసుకునే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అట్లాగే ప్రోటీన్, డాక్టర్ గారు చెప్పినట్టు
ప్రోటీన్ తీసుకోవటం, మ్యాక్సిమం 12 kg మాత్రమే వెయిట్ ఇంక్రీజ్ అయ్యేటట్టుగా, 6 times మీల్ తీసుకునేటట్టుగా, 1 cup రైస్ అండ్ ఆల్మోస్ట్ సేమ్ సో యూ హ్యావ్ టు టేక్ వెజిటేబుల్ అండ్ వెజిటబుల్ అవన్నీ. సో దానికి తగ్గట్టుగా తీసుకుంటే కనుక ఎంతో హెల్దీగా ఉండేటువంటి అవకాశాలు ఉంటుంది. సో అట్లాగే ఈ అపోహలు అనేటటువంటిది, మార్కెట్లో ఉన్నటువంటి అపోహలు ఏంటంటే, ప్రెగ్నెంట్ ఈ రోజుల్లో ఎవరికి నార్మల్ డెలివరీ అవ్వట్లేదు అనే అపోహ 100% తప్పు. ఎందుకంటే డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, డాక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళకు ఉన్నటువంటి శారీరక మానసిక పరిస్థితులను బట్టి మాత్రమే డెసిషన్ తీసుకుంటారు. రెండోది, వెళ్ళినటువంటి ఈ డెలివరీకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఆ పెయిన్ భరించలేక కూడా సో మీరు సి సెక్షన్ ప్రొసీడ్ అవ్వండి అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో దయచేసి ఇటువంటి అపోహల్ని, మన ప్రాణాలను కాపే డాక్టర్స్ని అలా బ్లేమ్ చేయటం ఎంతవరకు సమంజసం కాదని నేను భావిస్తూ, థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా? మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా? మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం, ఆపరేషన్స్ కావాలా? క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు, వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి. మెరుగైన వైద్యం, ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం.